నమస్కారం వెల్కమ్ టు ruchilu.com. ఫ్రెంచ్ టోస్ట్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఫ్రెంచ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఫ్రెంచ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు మిల్క్ బ్రెడ్, పాలు, పంచదార, ఇలాచీ పొడి, ఎగ్లో కొన్ని పాలు పోసుకొని చక్కగా బీట్ చేసుకున్నాము. ఎగ్ యోక్లో పాలు పోసుకొని చక్కగా బీట్ చేసుకున్నాము. సో రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. సో ఎలా స్టార్ట్ చేస్తారు? ఓకే, సో నెక్స్ట్ ఏంటి? కొంచెం ఆయిల్. సో ఈ ఎగ్ యోక్లో ఏమేమి కలిపావు తేజల్? ఎగ్ యోక్, మిల్క్, షుగర్ అండ్ ఇలాచీ పౌడర్. ఓకే, సో ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇందులో వచ్చేసాయి అన్నమాట. షుగర్ కూడా. ఇప్పుడు ఇది ఏ టైంలో తినడానికి పర్ఫెక్ట్? బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ ఈవినింగ్. ఓకే, సో ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? స్టార్టింగ్ స్టేజెస్లో ఫ్రెంచ్ టోస్ట్ నేర్చుకుంది. సో ఎగ్ యోక్ని బీట్ చేసి అయితే రెడీగా పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు మనం ఏమేమి వేస్తే బీట్ చేయాలి తేజల్? దీంట్లో పాలు. ఓకే, పాలు పోయమంటారా? సో ఎగ్ యోక్లో మనం కొంచెం పాలు పోస్తున్నామండి. మేబీ హాఫ్ కప్ ఇస్ ఎనఫ్. ఎన్ని ఎగ్స్ తీసుకున్నారు? 3 egg yolks. సో 3 egg yolksలో హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నాక సో హాఫ్ కప్ అంటే ఒక 4 to 5 స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి. ఓకే, తర్వాత కొంచెం ఇలాచీ పొడి. ఓకే, వేసేయమంటావా? ఓకే, చక్కగా దాన్ని బీట్ చేసుకోవాలి. ఓకే, ప్యాన్ కూడా హీట్ అయిపోయిందండి. సో ఒక 3 egg yolks తీసుకున్నామండి. అందులో హాఫ్ కప్ మిల్క్, ఒక హాఫ్ కప్ షుగర్ అండ్ కొంచెం ఇలాచీ పొడి వేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బ్రెడ్స్ని అందులో డిప్ చేసేసుకొని ప్యాన్ మీద పెట్టేసేయాలి. ఇదో కంప్లీట్గా డిప్ చేసేసి ప్యాన్లో వేసేసుకోవాలి. ఓకే, సో ఇలా డిప్ చేసుకొని బ్రెడ్స్ని మనం ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. ఓకే, సో ఎంతసేపు ఇది బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. సైడ్స్కి ఏమైనా నూనె అలా వేసుకుంటామా? మన ఇష్టమా? మన ఇష్టం. ఓకే, ఓకే, ఇంకొంచెం కలర్ రావాలనుకుంటా కదా. ఇంకా డాన్స్ చేయటం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు తేజల్ నువ్వు? చైల్డ్హుడ్ నుంచి. ఓ వావ్. ఓకే, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? దేని మీద డాన్స్ ఎక్కువ వేస్తావు నువ్వు? బాలీవుడ్ సాంగ్స్. బాలీవుడ్ సాంగ్స్ మీద ఎక్కువ డాన్స్ వేస్తుందంట. ఇంకొంచెం కుక్ అవ్వాలా తేజల్? సరిపోతుంది. కొంచెం కుక్ అవ్వాలి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం బ్రెడ్ టోస్ట్ అవ్వాలి. సో దీన్ని మనం అలానే డైరెక్ట్గా తినేసేయచ్చా? ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చా? డైరెక్ట్గా తినేసేయచ్చు. ఓకే, ఓకే, సో మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి. అటు ఇటు చక్కగా బ్రెడ్ని ఎగ్ యోక్లో అన్నీ వేసేసి కలుపుకొని నాకు డిప్ చేసేసాము. ఇప్పుడు ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఓకే, చక్కగా అటు ఇటు మనం బ్రెడ్ని ఫ్రై చేసేసుకున్నామండి. కొంచెం ఇలా చక్కగా సపరేట్గా కట్ చేసేసుకున్నాము అండ్ గార్నిష్ చేసేసుకుందాము. ఓకే, సో తేజల్ దీనికి ఏంటి ఇంకా నెక్స్ట్ యాడ్ చేసేది? నేను చక్కగా నీకు కట్ చేసి ఇచ్చేసాను, హాట్గా ఉందని నీకు కష్టపడకుండా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దీని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. ఓకే, గ్లాస్ ఫ్రూటీ. ఓకే, యా జ్యూస్, ఎనీ జ్యూస్తో తినేసేయచ్చు అనమాట. ఫ్రెంచ్ టోస్ట్ రెడీ విత్ a glass of juice. సంజన, ఫ్రెంచ్ టోస్ట్ విత్ a glass of juice. ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. ఏవో అన్ని వెరైటీస్
మన విందు వినోదంలో ఇప్పటివరకు చక్కగా చికెన్, మటన్, ఫిష్, స్నాక్స్ అన్నీ చేసాము. చక్కగా ఫ్రెంచ్ టోస్ట్ చేశారు మన కోసం ఈరోజు తేజల్. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. హాట్ బాగుందండి. పర్ఫెక్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. లైట్గా ఉంది, హెవీగా లేదు, చక్కగా. ఇందులో ఎగ్ యోక్, మిల్క్ అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఇంకా బాగుంటుంది అనమాట వాళ్ళు తింటే. సో ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు నేను జ్యూస్ కూడా ఎంజాయ్ చేస్తాను ఫ్రెంచ్ టోస్ట్తో పాటు. ఆహా, మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే చక్కగా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు.